అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. ఈ ఎపిసోడ్లో మనం మెయిన్ మోటో ఆఫ్ సంజీవిని న్యూమరాలజీ అనేది తెలుసుకుందాం. బేసికలీ ఏదైతే లోగో ఉందో అక్కడ మీరు గమనిస్తే ఆంజనేయ స్వామి ఎలా అయితే సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్ళి లక్ష్మణుని కాపాడారో అలాగనే నేను సంజీవిని న్యూమరాలజీ ద్వారా నేమ్ అడ్జస్ట్మెంట్స్తో పాటు నేను ఇచ్చే కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ అండ్ రెమెడీస్ని మీరు యూజ్ చేస్తే మీ లైఫ్లో కూడా ఎన్నో చేంజెస్ రావాలనే ఉద్దేశంతో నేను ఈ ఎపిసోడ్ అనేది మీకు చేస్తున్నాను. సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ 5 హనుమాన్ ఉపాయాలు for you all from my 18 years of tested and tasted for overall success. అంటే ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ప్రాబ్లమ్స్ అంటే అపాయాలు. ఆ అపాయాలకి మనకి ఒక 5 హనుమాన్ రెమెడీస్ అన్నమాట. దాన్ని నేనేం రాశానంటే 5 హనుమాన్ ఉపాయాలు. అంటే మీ ప్రాబ్లమ్స్ అనేది ఈ చిన్న చిన్న 5 టెక్నిక్సే కానివ్వండి, రెమెడీస్ అనేది చేస్తే మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇది 1 by 1 ఎపిసోడ్ అనేది చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అందరికీ నేను ఒక మంత్ర అనేది చెప్తాను. ఈ మంత్ర చేస్తే మన లైఫ్లో అన్నీ ఎలా సాధిస్తాం అనేది మీకు తెలుస్తుంది. దాని తర్వాత ఒక కార్యం అంటే చాలామందికి ప్రాబ్లమ్స్ అనేది ఉంది. ఆ ప్రాబ్లమ్స్కి మనం చేయాల్సిన పద్ధతి చేస్తే ఎలా సాల్వ్ అవుతుంది అనేది కార్యం అనే ఎపిసోడ్లో తెలుసుకుందాము. దాంతోపాటు సాధన అంటే మనం ఒక దీక్షలాగా మండలంలాగా చేస్తే మనకన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతుందో కూడా తెలుసుకుందాము. దాంతోపాటు కవచం అంటే ఏంటంటే మ్యాక్సిమం మనం ఎవ్రీడే మనం బయట వెళ్ళి వస్తుంటాము, కానీ మనకి ఎప్పటికీ ఆ ఆంజనేయ స్వామి రక్షణ ఎలా ఉండాలో దానికి ఒక టెక్నిక్ అనేది తెలుసుకుందాము. ఇంకా లాస్ట్కి ఏంటంటే రక్షణ. సర్వదా ఆంజనేయ స్వామి మనల్ని ఎలా రక్షించాలి దానికనేది ఈ 5 టెక్నిక్స్ అనేది మనం ముందు తెలుసుకుందాము. దాంట్లో భాగంగా ఫస్ట్ చిన్న టిప్స్ అనేది ఏం ఫాలో చేయాలి. ఇది ఫస్ట్ మీరు ఫాలో అయినాక నేను చెప్పిన ఆ రెమెడీస్ కూడా మీరు ఫాలో కండి, మీకు తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది. అదేంటంటే చాలామందిని నేను గమనిస్తున్నాను, వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపల వెళ్తున్నారు, కానీ ఎవ్వరు కూడా బొట్టు పెట్టుకొని ప్రదక్షిణలు అనేది చేస్తలేరు. చాలామంది గుడికంతా వెళ్ళి ఇంటికి వచ్చే ముందు వేరే వాళ్ళకి మనం గుడికి పోయినామని తెలవాలని ఒక బొట్టు అనేది పెట్టుకొని వస్తున్నారు. కానీ అలా కాకుండా మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే గుడికి వెళ్ళగానే కాళ్ళు కడగగానే మీరు బొట్టు అనేది పెట్టుకొని మీ ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల మీకు ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ నవగ్రహ. ఇప్పుడు చాలామంది ఈ నవగ్రహాల పేరు చెప్తేనే భయపడుతున్నారు. వాళ్ళు కూడా మన దేవుళ్ళే, వాళ్ళు కూడా మన కర్మ అనుసరించే మనకి లాభమే నష్టం అనేది చేస్తున్నారు. కానీ అందరికీ భయం ఉంది కాబట్టి నవగ్రహాల నుంచి మీకు ప్రొటెక్షన్ అనేది కావాలనుకుంటే మీరేం చేయాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసినాక కాళ్ళు కడుగోకుండా, అంటే గమనించండి, చాలామంది నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయనే కాళ్ళు కడుగుతారు. ఎందుకు కడుగుతున్నారంటే భయంతోని లేదో మాతోని ఆ దోషం అనేది రావద్దని ఉద్దేశంలో కడుగుతున్నారు. కానీ అలా ఎన్నటికీ చేయొద్దు. మీకు ఆ ప్రొటెక్షన్ అనేది కావాలంటే తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసినాక డైరెక్ట్ వెళ్ళి మీరు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయండి. మీకు ఎలాంటి దోషాలు అనేది ఉండదు, మీకు ఎలాంటి భయాలు కూడా ఉండే అవసరం లేదు. మూడోది ఏంటంటే ప్రదక్షిణల కౌంట్. ఇక్కడ రెండు నేను చెప్పదలుచుకున్నారు. ఒకటి ఆంజనేయ స్వామికి, ఒకటి పంచముఖి ఆంజనేయ స్వామికి. ఎవరైతే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయాలనుకున్నారో వాళ్ళు 3 కాకుండా 5 ప్రదక్షిణాలు అనేది చెయ్యండి. పంచముఖి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయాలనుకుంటే మీరు 14 ప్రదక్షిణాలు చేస్తే మీకు చాలా మంచిది. ఇంకోటి మంత్రాస్ టు చాంట్ ఫర్ ద ప్రదక్షిణాలు. అంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసినప్పుడు చాలామంది ఆంజనేయ స్వామి పేరు చదువుతూ ప్రదక్షిణాలు చేస్తుంటారు.
అలా చేయకుండా ఒక చిన్న మంత్ర, అదేంటంటే శ్రీరామ శ్రీరామ అనుకుంటూ మీరు చేస్తే కూడా మీకు ఎన్నో రెట్ల ఫలితం అనేది ఇస్తుంది. లేదా కొంచెం పెద్ద మంత్రం ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, ఇది మోక్ష మంత్రం అని మనం ప్రీవియస్ ఎపిసోడ్లోనే తెలుసుకున్నాము. అయితే చేస్తే మీరు చిన్న మంత్ర ఏదైతే శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటూ చేయండి, లేదా పెద్ద మంత్ర ఏదైతే ఉందో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేది చేస్తే మీకు చాలా మంచిది. మీరు పంచముఖి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయాలంటే రామ మంత్రం కాకుండా ఓం నమో భగవతే హనుమంతాయ కపీశ్వరాయ పంచముఖి హనుమతే హరిమర్కట మర్కటాయ నమః అనేది చిన్న మంత్రం. అదే పెద్ద మంత్రం అయితే పంచముఖి ఆంజనేయ స్వామికి 5 ముఖాలు ఉంటుంది కాబట్టి ఓం నమో భగవతే హనుమంతాయ కపీశ్వరాయ గరుడముఖాయ హరిమర్కట మర్కటాయ నమః, ఓం నమో భగవతే హనుమంతాయ కపీశ్వరాయ సింహముఖాయ హరిమర్కట మర్కటాయ నమః, ఓం నమో భగవతే హనుమంతాయ కపీశ్వరాయ వ్యాకరముఖాయ హరిమర్కట మర్కటాయ నమః, ఓం నమో భగవతే హనుమంతాయ కపీశ్వరాయ అశ్వముఖాయ హరిమర్కట మర్కటాయ నమః, ఓం నమో భగవతే హనుమంతాయ కపీశ్వరాయ పంచముఖి హనుమతే హరిమర్కట మర్కటాయ నమః అనేది పెద్ద మంత్రం అన్నమాట. అది చేస్తే మీకు ఎన్నో రెట్ల ఫలితం అనేది ఉంటుంది. ఇంకోటి ఓవరాల్ ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఇది చాలా సింపుల్ రెమెడీ అండి. ఇది ఏం చేయాలంటే మీకు పూజా సామాగ్రి స్టోర్లో ఒక చిన్న జెండా అనేది దొరుకుతుంది, ఆరెంజ్ జెండా ఉండి దాని మీద ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకొస్తున్నట్లు, సేమ్ నా సంజీవిని న్యూమరాలజీ లోగోలో ఉన్నట్లే ఉంటుంది. ఏం చేయండి అంటే మీరు ఆ జెండాని తీసుకొని మీరు రాముని గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీద మీ గోత్రం మీద అర్చన చేపించుకొని ఆ జెండా తీసుకొచ్చి మీరు మీ ఇంటి మీద కట్టండి. ఎప్పటి వరకైతే ఆ జెండా మంచిగా ఉంటుందో అప్పటి వరకు అది ఉండనియండి. కొంచెం అది చినిగినా లేకపోతే ఇది మన ఇంటి మీద నుంచి అది ఇప్పుడు తొలగిపోయినా ఇంకోసారి మీరు అర్చన చేయించుకోండి. సేమ్ ప్రాసెస్ అనేది మీరు రెగ్యులర్గా చేయండి. మీకు 100% ఆంజనేయ స్వామి రక్షణ అనేది మీ ఇంటి మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ చిన్న రెమెడీస్ అనేది మీరు ఫాలో అయినాక నేను చెప్పే వేరే ప్రతి ఒక్క 5 ఉపాయాలు మీరు చేయండి. మీకు తప్పకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. మీతో పాటు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెమెడీస్ అనేది నేను చెప్తాను, తప్పకుండా ఫాలో కాండి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఒక్క ఉపాయం అనేది నేను ఒక్కొక్క ఎపిసోడ్గా మీకు చెప్తాను. తప్పకుండా ఆ ఉపాయాలను మీరు ఆచరించండి. మీకు ఎలాంటి దోషం ఉన్నా లేకపోతే మీకు ఎలాంటి పనులు అనేది అయితలేదంటే మీకు తప్పకుండా మీకు దానికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. మీ అనిల్ రాజ్ టీకొండ, సంజీవిని న్యూమరాలజీ.